ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది మంత్రి మనోహర్కి ఘన స్వాగతం పలికి పూలమాల వేసి సాలువాతో సత్కరించారు. అనంతరం నూతన బస్సులకు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్లాలనే తమ లక్ష్యం అని మంత్రి నాదెండ్ల అన్నారు. గతంలో వర్షాలు పడినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చినప్పుడు కమిషనర్తో మాట్లాడి ఆర్టీసీ డిపోకి కావాల్సిన నివేదిక రూపొందించాలని సూచించినట్టు మంత్రి తెలిపారు. నెల్లూరు డివిజన్లో 2వ స్పాట్లో తెనాలి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో తెనాలి డిపో నెంబర్ 1 స్థానానికి వెళ్లే విధంగా కృషి చేయాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు అందిస్తామని మంత్రి అన్నారు. వర్షం పడినప్పుడు డిపోలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచించారో ఆ ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి, కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతో మంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకంగా కర్ణాటకకి బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశాను.